ఈ డిబేట్లో పాల్గొన్నారు. అయితే ముందుగా మనం హైకోర్టు అడ్వకేట్ రంగయ్య గారి దగ్గరికి వెళ్దాం. రంగయ్య గారు నమస్తే అండి. అండి రంగయ్య గారు, ఏదైతే హైకోర్టు హైడ్రా మీద ఇచ్చినటువంటి తీర్పులో పబ్లిక్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, ప్రతిపక్షాలు కూడా దీని గురించి రకరకాలుగా చెప్తా ఉంది. వాస్తవం ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించిన కమిషనరు రంగనాథ్ పనితీరు పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందా, లేకపోతే అసలు హైడ్రానే తప్ప, లేకపోతే ప్రభుత్వ యొక్క ఆస్తుల్ని అక్రమంగా ప్రభుత్వ స్వాధీనం చేసుకున్నటువంటి ఏదైతే ఇళ్లను కూల్చివేసిన ప్రక్రియ రాంగా, అంటే ఇక్కడ కొంత రకమైన కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. ఏంది కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎవరిది తప్పు? హైడ్రాదా, కమిషనర్ రంగనాథ్దా, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల మీద ఇన్నాళ్ళు ఉన్నటువంటి కట్టుకున్నటువంటి ప్రజల ఆస్తులు సముచితమేనా? దీన్ని ఎలా చూడాలి? కరెక్ట్ అండి. అందరికీ నమస్కారం. సో నా పేరు మాచల రంగయ్య. మీరు ఇప్పుడు ఏదైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఏదైతే మన ఈ డిబేట్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మన యాంకర్ గారు అన్నట్టుగా ఇది దేంట్లో ఏంటంటే హైదరాబాద్ హైకోర్టు ఏదైతే ఉందో, తెలంగాణ హైకోర్టు ఏదైతే ఉందో, రీసెంట్గా వాళ్ళు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో దాంట్లో ఏంటంటే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏంటంటే రంగనాథ్ గారు ఈ హైడ్రా అనేది ఏదైతే ఉన్నదో జీవో 99 ద్వారా అది క్రియేట్ చేయబడింది. దానికి విధి విధానాలన్నీ కూడా ఈ ప్రభుత్వాలు అనేది, ఈ కొత్తగా వచ్చినట్టు ప్రభుత్వ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఉందో ఒక హైడ్రాని తయారు చేసేసి అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందనే దాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ వచ్చిన సమస్య ఏంటంటే హైడ్రాకి కొన్ని విధి విధానాలు ఉన్నప్పుడు ఆ విధి విధానాల్ని వాళ్ళు పాటించకుండా వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు అనేటువంటి ఒక అభియోగం ఉంది. అయితే ఈ మొన్న ఏదైతుందో శాంతి శ్రీరామ్ కన్స్ట్రక్షన్లో ఏదైతుందో 40 ఎకరాల జాగులు ఏదైతుందో కోర్టు ఒక ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలను కూడా ధిక్కరించి ఆయన కూల్చేయడం అనేది ఈ సమస్యకి కారణమైంది. అయితే మనం ఒకటి గ్రహించాల్సింది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అక్రమ నిర్మాణాలు కూల్చడం అనేది తప్పు కాదు. అక్రమ నిర్మాణాలను తొలగించవచ్చు, అది కరెక్టే. కాకపోతే ఏంటంటే ప్రతి చర్య కూడా చట్టబద్ధంగా ఉండాలి. అంటే చట్టం యొక్క విధానాలు ఏవైతున్నాయో ఆ విధానాన్ని అనుసరించి వాళ్ళు చేయాలి, కానీ చట్టాన్ని అతిక్రమించి చేయకూడదు. అది దీంట్లో ఉన్నట్టు ముఖ్య సమస్య. అంటే ముఖ్యంగా ఎంత వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, బాధితులు కూడా వాదించుకున్నటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే కేవలం నోటీస్ ఇవ్వడమే కాదు, నోటీస్కి వాళ్ళు రిప్లై కూడా ఇచ్చుకోవాలి. అలాంటప్పుడు కోర్టు వాటిని పరిశీలించిన తర్వాత కొన్ని ఆదేశాలు ఇస్తుంది. ఆ ఆదేశాలు అందరూ కూడా పాటించాలి. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ముఖ్యం మీకు అందరికీ కూడా తెలిసి ఏంటంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏదైతే ఉందో దానికి ఎవరు కూడా అతీతులు కాదు. రాజ్యాంగం అనేది అదే అజేయం. ఆ రాజ్యాంగానికి లోబడే మనం అందరూ కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా న్యాయ వ్యవస్థ ఎప్పుడైతే సుమారుగా మన దేశం మన తెలంగాణలోనే సుమారుగా గత ఐదేళ్ళు చూస్తే 9,000 కేసుల కంటే కొన్ని కంటెంప్ట్ కేసులు. కానీ కాకపోతే రంగనాథ్ ఒక సంవత్సరంలోనే సుమారు 63 కేసులు ఆయన మీద ఫైల్ చేశారు. కంటెంప్ట్ అంటే కోర్టు దిక్కను, కోర్టు ఏదైతే చెప్పిందో వాటి పాటించకపోవడం అనేది కంటెంప్ట్. రంగనాథ్ గారు ఏం చేశారంటే కోర్టు చెప్పిన విషయాలు కూడా పట్టించుకోకుండా తన ఇష్టానుసారంగా చేయడం అనేది ఒకటి. అయితే లాస్ట్ ఛాన్స్ కూడా ఆయనకి ఇచ్చారు. మొన్న రీసెంట్గా ఏదైతే ఉందో ఆయన అఫిడవిట్ వేసినప్పుడు ఏమన్నాడంటే అక్కడ కనీసం అక్కడ కంటెంప్ట్లో ప్రతిసారి ఎప్పుడైనా ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఈ కంటెంప్ట్ కోడ్ వచ్చినప్పుడు అధికారులు వచ్చారు. ఈవెన్ ఆర్టీసీ స్ట్రైక్ తీసుకోండి, డిజాస్టర్ అప్పుడైతే మన కరోనా టైంలో కానప్పుడు కూడా జస్ట్ నేను ఉన్నాను, ఐ వాజ్ ఆన్ ది రికార్డ్ ఆఫ్ హైకోర్ట్. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత సౌమ్యంగా ఆర్టీసీలో కూడా గొడవలు అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఈ విధంగా మేము చేశాం దాన్ని తప్పని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు ఎవరైతే ఫైనాన్స్ సెక్రటరీ ఆ రోజుల్లో ఒప్పుకున్నాడు ఆయన కూడా. ఇలాంటివి మామూలుగా వాళ్ళు ఏంటంటే కోర్టుకు విధేయులుగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఆయన ఏమన్నారు, వాళ్ళు నేను అసలు ఇది ప్రైవేట్ దాంట్లో నేను అసలు వాళ్ళ జోక్యం పోలేదు, నేను ప్రైవేట్ ఆస్తుల్ని ముట్టుకోలేదు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2 ఏమన్నాడు, ఈ నా మీద అయితే ఆరోపణలు చేశాయో అవి కరెక్ట్ కాదు, అన్ని కూడా అవి అబద్ధాలు. మూడవది ఏమంటే ఒకవేళ నా చర్యల వల్ల ఈ కోర్టు కనుక ఒకవేళ నన్ను ఒక విధంగా అంటే నేను అతిక్రమించినట్టుగా ఏదన్నా మీరు ఫీల్ అయితే నన్ను నేను దానికి క్షమాపణ కోరుతున్నాను కదా. ఇక్కడ ఇంపార్టెంట్ అది కాదు, కోర్టు ఇచ్చిన ఆదేశాలని ధిక్కరించడం అనేది ఆయన ఒప్పుకోవాలి. ఆయన దాంట్లో ఆయన విశ్వసత అనేది లేదు, దాంట్లో విశ్వసనీయత అనేది లేదు. కోర్టు భావించింది అంతే. నీకు అవకాశం ఇచ్చినప్పుడు కనీసం నువ్వు క్షమాపణ చెప్పకుండా నువ్వు ఏమంటున్నావు దాంట్లో నేను ఏం తప్పు చేయలేదు, ఒకవేళ మీకు తప్పుగా ఫీల్ అయితే నన్ను క్షమించండి అంటే దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. కాబట్టి దాన్ని సీరియస్ అంది కోర్టు. కాబట్టి వాళ్ళు సీరియస్గా ఈ కోర్టు వాళ్ళు ఈ కంటెంప్ట్ దాన్ని చాలా సీరియస్ తీసుకున్నారు. వెంటనే వాళ్ళు చెప్పింది కూడా ఏంది, ఆయన రిమూవ్ చేయండి, ఆయనకున్నటువంటి ఏవైతే పరిమితులు ఉన్నాయో ఆ పరిమితులు దాటి ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఆఫీసర్ వాళ్ళు ఏమవుతుందంటే రాష్ట్రానికే కాదు ఈవెన్ న్యాయ వ్యవస్థ కూడా
ఒక భంగం కలుగుతుంది కాబట్టి అతన్ని రిమూవ్ చేసి ఒక సూటబుల్ ఆఫీసర్ పెట్టమని చెప్పేసి అన్నారు. సరే కోర్టు ఇచ్చినటువంటి కొన్ని ఆదేశం. ఎక్కించుకోండి రైట్ రంగయ్య గారు మళ్ళీ మీ